శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవాముదానం శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు శివభక్తుల కథలు. ఇవాళ ఎపిసోడ్ 17 చెప్పుకోవాలి. 16లో ఏం చెప్పుకోమంటే హతులైన బంధువర్గం కూడా ఆ వర్గానికి కూడా ముక్తి నొసగి తన పటాటపం సహితంగా స్వస్థానం వెళ్ళిపోయాడు శివుడు. ఆరాధన ఎప్పుడు ఉత్తర నక్షత్రం మార్గశిర మార్గణే మాసం అది పెట్టాడు. ఇప్పుడు 20 మారభక్తుడు. ఇప్పుడు ఎపిసోడ్ 17 చెప్పుకుంటున్నాం. ప్రారంభం స్టార్ట్ అయింది. శ్రీ అగస్త్యుడు శివభక్తులకు అన్న వస్త్ర ధన పానాది దానములు చేసి సేవించడం అంటే శివునికి ప్రీతి కలిగించు విషయం లేదు. భూమికి భూషణముగా కనిష్ట ఘటికాపురము అని ఒక పట్టణం ఉండేది. అతట నివసించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రుల కులజులు స్వధర్మను పాటిస్తూ ఉండేవారు. స్వీయ ధర్మం వేరైనా శివధర్మం మాత్రము వారందరికీ సమానం. అతడ మారుడు అనే శూద్రుడు శివభక్తులకు పాదసేవ చేసుకుంటూ శివుని ప్రసన్నం చేసుకోవడనేవాడు. అతనికి గల కొద్దిపాటి ధనధాన్యముల నుండి శివభక్తులకు లేదనకుండా కైంకర్యం చేసేవాడు. హమన్నాదో హమన్నాథ నేనే అన్నము నేనే భుజించేవాడును అని వేదపురుషుని స్వరూప ప్రకటన అతనికి తెలియకనే అంతర్గతంగా ఉండి అతనికి స్వభావం అయిపోయింది. పిల్లలు లేని చింత కూడా లేకుండా అతను భార్యతో కలిసి ఈ అభ్యుదయ మార్గమున నిరాటంకంగా పురోగమించసాగాడు. అటువంటి భక్తిని పరీక్షించుటకు పరమేశ్వరులకు సంకల్పం కలిగింది. శివార్జితే మార భక్తుని సంపద కృష్ణపక్ష చంద్రుని వలె తరిగిపోసాగింది. అతని ధనధాన్య వస్తువులు అన్నీ కూడా నిండుకోగా క్రమంగా ఇంటిలోని ఈ వస్తువులను కుదవబెట్టి తన సేవను ఎట్లో కొనసాగించుతూ ఉండగా చివరకు అతని భార్యామణి మెడలో మంగళసూత్రం మిగిలింది. ఒక వర్షాకాలపు అర్ధరాత్రి వేళ ప్రకృతి అంతటా చీకటి రాజ్యమేలుతుండగా ఆకలి ఉన్న ఒక తాపసి వేషంలో మారద్వేషి అయిన శివుడు మారుని ఇంటికి విచ్చేశాడు. గుమ్మంలో నిలబడి అతని చూచి మారుడు లోనికి తన శిథిలమైన పూరిపాకలను కొనిపోయాడు. తాపసుడు ఆకలితో నకనకలాడిపోతూ చూసి మారుని మనస్సు విలువలాడిపోయింది. పాపం ఎంతో ఆసక్తితో నీ వద్ద ఈ ఆకలవాసం తీర్చుకొని వచ్చునని వచ్చాను, త్వరగా ఏదైనా చూడుము అని ప్రాధాయపడుతున్న ఆ దీన్ని చూచి మారునికి ఏమి చేయుటకు దిక్కు తోచదాయను. ఇంటిలో ఒక్క మెతుకైనా లేదు. తాపసిని ఒకచోట పడుకోబెట్టి అతడు పూడిపోయిన కంఠంను ఎట్లో పగలుచుకుని మారితో ఒక గుప్పెడు అన్నం ఉందా, లేనితో చనిపోయినది అతి కాదు, అతని ఆకలి తీర్చడం నేను అన్నాడు. భార్యకు గుండె గొంతుకులోనికి వచ్చేసింది. అయ్యా, ఈ సమయంలో ఒక చారుడు పువ్వు తప్ప అన్నీ నిండుకున్నాయి అని ఏదో స్ఫురించగా ఉపాయం ఉంది. మన పొలంలో నిన్ననే ఒడ్లు చెల్లున్నాం. ఈ వర్షానికి అవి పోగే ఉండొచ్చును. పెరట్లో పెసలు మొలకెత్తున్నాయి. నీవు ఒడ్లు తెచ్చినట్లయితే మనం ఇప్పటికే ధాన్యం అయిపోయాం అంది. మారిన హృదయమున ఆ నిశరాత్రి రవి ఉదయించినట్లయిపోయింది. భార్యకి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తన హృదయ ప్రకాశానికి ఉరుములు మెరుపులు తోడుకాగా పరుగున పొలం చేరుకున్నాడు. ఇంతలో ఆకాశంలో చిల్లుపడినట్టు వర్షధారలు. ఆ వర్షం ఉన్న అతను గుర్తించిన తన నారుమడిలో ఒక మూల పోగైన విత్తనాలను బుట్టలోకి ఎత్తేశాడు. మట్టిని కడిగేసి గింజలను శుభ్రపరిచి తడిసి ముద్దయి ఇల్లు చేరాడు. ఇల్లాలు అప్పటికే మొలకెత్తిన పెసలతో ఉప్పును కలిపి అమృతమును వండేసింది. భర్త తెచ్చిన వడ్లను ఎట్లో దంచి అన్నం వండగా వారి సంస్కారం వలె సద్వాసనల గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. కూర అన్నము సిద్ధమైనవి. అతిథిని తీసుకురండి అన్న భార్య మాటలు విని ధ్యానమైకము నుండి వెలికి వచ్చి మారుడు మారవైరేవు ఆ తాపసి కోసం చూడగా అతడు కానరాడేమి. ఆ చీకట్లోనే కేకబెడుతూ నలుమూలలా వెతుకుతాడు.
ఇంతలోనే ఇంటినంతని శివప్రకాశం నింపివేసేసి ఇంకా బయటకు కూడా పొంగసాగింది. తాపసి పడుకున్న చోట వృషభవాహనారూఢుడైన మహేశ్వరుడు గిరీంద్రాత్మజ సంగృహీతార్థ దేహుడై ప్రత్యక్షమై ఆ పుణ్య దంపతులను తన అనుగ్రహ వర్షంతో ముంచెత్తేశాడు. మారుడు శివపాదములపై పడ్డాడు. అతని భార్య చురుకైంది. వండిన పదార్థం తెచ్చి ఆ ఆది దంపతులకు నైవేద్యం చేసేసింది. ఇంతకు మునిపైన జలవర్షము శివానుగ్రహం వర్షం వల్ల పిదప ఇప్పుడు దేవతలు పుష్పవర్షంతో వారిని ముంచెత్తారు. దేవదంతువులు మ్రోగుచుండగా పరంధాముడు ఆ త్యాగధనులకు కైవల్యం ప్రసాదించి తిరోహితుడయ్యాడు. ఆరాధన మకా నక్షత్రం, శ్రావణ అంటే ఆవణి మాసం. ఇప్పుడు ఇంకొక కథ అన్నమాట. సత్యార్థుడు శ్రీ అగస్త్యుడు భక్తులను శివభావముతో పూజించుతూ అట్టి భస్మరుద్రాక్షధారులకు మహేశ్వరులు తెలిసియో తెలియకనో చేసిన అపరాధం సహించుతూ అట్టి సందర్భంలో తమకు ప్రాణహాని జరిగినను వెరవక తమ సేవలను సాగించేవారిని పరమేశ్వరుడు 100 యజ్ఞములు చేసిన ఇంద్రుడి కన్నా మిన్నగా చూసుకుంటాడు. ఈ సంగతి నిరూపించేట కథ ఒకటి వింటారా? వినండి. చేది దేశం గోవులను పాలించే వారి ఏలుబడిలో ఉండేది చేరుదేశం. దానికి రాజు సత్యార్థుడు. అతడు స్వయంగా శివారాధకుడే కాక నిత్యము శివభక్తులను సేవిస్తూ వారికి అభీష్టమును ప్రదానం చేసేవాడు. మండలాధిపతి అయిన అతడు శివభక్తులను చూసి దూరం నుండి నమస్కరించేవాడు. అతని ద్వారం వద్దకు వచ్చిన శివభక్తులకు భట్లు అడ్డు చెప్పకుండా చేత నేరుగా రాజు వద్దకి ఆయన అనుగ్రహములకు పాత్రులు అవుతూ ఉండేవారు. ఆ ప్రాంతములకు పొరుగున వేరొక మండలాధిపతి ముక్తినాథుడని వాడు ఉండేవాడు. సత్యార్థుని భక్తి ప్రపత్తుల వలన దీనుల పట్ల అతని కరుణానుగ్రహం వలన కలిగిన పేరు ప్రఖ్యాతులతో దిక్కులు మోగుచూడగా ముక్తినాథ హృదయము ఈర్ష్య అసూయతో కాగిపోతుండేది. అతను చూచి అతడు సత్యార్థునిపై యుద్ధవేరు మ్రోగించాడు. ఒక కుక్కైనా ఏనుగు రోడించట సంభవమేమో కానీ సత్యపరాక్రమణ సత్యార్థుని నిగ్రహించట బహుదుర్లభము. చిజ్యోతి ప్రకాశమును మాయ ఆక్రమించలేనట్లు ముక్తినాథుడు యుద్ధంలో రాజ్యంతో పాటు అభిమానమును కూడా పోగొట్టుకొని సత్యార్థుని చేత ప్రాణభిక్ష పొంది అడవిలోకి పారిపోయాడు. సిగ్గుమాలకుడు అతడినే కాపు వేసి బలపరాక్రమంతో సత్యార్థిని జయించడం అసాధ్యమని తలచి మాయోపాయములు పన్నసాగాడు. సత్యార్థిని నడవడిలో తన పన్నాగములకు అనువైన వెసులుబాట్లను వెతకసాగాడు. ఎలా ఉంటుందోనని ఆ దుష్టబుద్ధికి ఏదో తళుక్కున మెరిసింది. ఒకనాడు అతడు పరిశుభ్రుడై తాపసీ వేషం ధరించి శుభ్రమైన వస్త్రములు తన ఆనవాళ్ళు తెలియనివ్వకుండా ఉండడానికి నుదుట దట్టమైన విభూతి మెడ నిండుగా రుద్రాక్షలు వేసుకుని చేత ఒక పురాతనమైన గ్రంథాన్ని పట్టుకుని సీతను అపహరించబోయిన రావణాసుని వలె సత్యార్థి రాజు ఆ సమయంన అలసి విశ్రాంతి మంత్రమున భార్య సల్లాప సపర్యల్లో సేద తీర్చుకుంటూ ఉంటున్నాడు. ఎవరో అడ్డగింపకపోవడం చేత ప్రధాన ద్వారములన్నీ దాటుకుని ముక్తినాథులు జంకు గొంకు లేక పవిత్ర ఆలయంలో ప్రవేశిస్తూ కుక్కవలే వెళ్ళి శయ్యామందిరమును చొరబడుతూ ఉండగా అడ్డగింపబడినాడు. రాజుకు ఏకాంతంలో ఒక ముఖ్యమైన ఉపదేశం చేయవలను అంటూ చొట్టన లోపల దూరిపోయాడు. భర్తతో కూడిన రాణి దిగ్గులు లేచింది. శైవాలాంఛనములతో చేత పుస్తకముతో పవిత్రులు తెచ్చిపెట్టుకున్నవా అతను చూచి శంకింపబడలేదనుకుని సరిపెట్టుకుని తన పతి పరమేశ్వరుని లేపి వచ్చిన మహేశ్వరుని వైనము తెలిపింది. సత్యార్థుడు ఆతృతతో లేచి వచ్చినవాడు మారువేషంలో ఉన్న శత్రువుని గుర్తించలేక అతనికి భక్తితో నమస్కరించి వినయంగా ఉన్నతాసం పైన కూర్చోబెట్టి అతని పాదములకు ప్రాణమిల్లాడు. స్వామి, అజ్ఞానంతో నిద్రపోతున్న నన్ను మేల్కొలిపి తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. నన్ను నా వాటిని పావనము చేసిరి. ఏమి చేయవలను ఆజ్ఞాపించినతో చేయుటకు సిద్ధంగా ఉన్నాను. సంశయం పోవద్దు అని రాజు నమ్రతతో విన్నవించాడు. కపటయోగి గర్వంతో ఉప్పొంగుతూ తమాయించుకుని, ఓ రాజేంద్ర, నా మాటను విశ్వసించు. శివతత్వ రహస్యార్థములను నీకు విడమరచుటకే వచ్చింది. శుద్ధ మనసుపై వినవలను.
ఇవి నీకొక్కనికే పరిమితము అన్నాడు. రాజు భార్య వంక చూడగా ఆమె నమస్కరించి వైదొలగింది. తాపసి రాజుతో, నీకు భస్మం ఇచ్చేదను అనగా రాజు వంగి అతని పాదములపై తల వంచి చేతులు చాచాడు. ఈ అదన కొరకై వేచి ఉన్న కపటయోగి గ్రంథంలో దాచి ఉంచిన పదులైన చురకత్తిని తీసి క్షణములో దయాశంకాలిని నమ్మకద్రోహి అయి దాన్ని సత్యార్థని వెన్నులోకి బలంగా దించేశాడు. శివశివ, ఆ వేటు తిన్న రాజు హతోస్మి అని కేకబెట్టి శివనామాలను ఉచ్చరిస్తూ ఆక్రోశించాడు. ఇది విన్న ద్వారపాలకుడు వెంటనే లోని కురికి దొంగ తాపసిని ఓడిసిపట్టి కరవాలం తీసి అతని మెడ తరుగునంతలో తేవి తెచ్చుకున్న సత్యార్థుడు, తాపసిని ఏమైనా చేసితో నా మీద ఒట్టే అన్నాడు. ఇంతలో రక్షక భట్లు పోగయ్యారు. భయం లేదు అంటూ రాజు తాపసికి అభయం ఇచ్చి అతని క్షేమంగా పొలిమేర దాటించి రండి అని భటుల్ని శాసించాడు. వారు ఏర్పాట్లు గావించి శత్రువును రక్షించడేమిటి అని ప్రశ్నించగా, భస్మరుద్రాష్ట్రం ధరించిన మాత్రం చేతనే అతడు నాకు పరమేశ్వరుడు అయిపోయాడు, అతడు నా ప్రభువేశమా అని తలవాలు చేశాడు. మరణ సమయమున శివప్రేమను మనసులో దృఢముగా నిలుపుకున్న సత్యార్థుడు శివప్రేమ సాగరంలో లీనమయ్యాడు. హరహర ప్రేమయే శివుడు, శివశివ. ఆరాధన ఉత్తరా నక్షత్రం, కార్తీక అంటే కార్తికేయ మాసం. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.